ఆలోచించండి, మా వర్క్ ఏంటి, మేము చేసే ఇదేంది, మేము లేకుండా ఏ పని నడుస్తుంది గవర్నమెంట్కి అనేది ఒకసారి ఆలోచన చేసి మా గురించి, మా శాలరీల గురించి అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాం. సమగ్ర సర్వే కోసం కూడా అంగన్వాడీ టీచర్లే ఫస్ట్ పెట్టారు. మరి ఏ డిపార్ట్మెంట్ లేరా అండి చేయడానికి? ఎంతమంది చదువుకున్న పిల్లలు లేరు? ప్రతిదీ అంగన్వాడీ టీచరే ఉండాలి. అంగన్వాడీ టీచర్కి కరెక్ట్గా తెలుసు అనుకున్నప్పుడు, అంగన్వాడీ టీచర్కే అన్నీ తెలిసి అన్ని పనులు చేయగలిగిద్ది అనుకున్నప్పుడు, మరి ఆ శ్రమకు తగ్గ వేతనం ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? ఎందుకు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించట్లేదు? మా 30-40 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి మేము వెట్టి చాకిరీ చేయాలా మా జీవితకాలం? అందులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నారు. లాస్ట్కి ఏం చేశారు? ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్న లక్షలలో ఒక 50 లక్షలు 20 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఉంటుంది. మా దగ్గరికి వచ్చేసరికల్లా మీరు గౌరవ వేతనంతో వచ్చిన వాళ్ళు కాబట్టి టీచర్కి 1 లక్ష ఇచ్చారు రిటైర్మెంట్ బెనిఫిట్. ఆయాలకి 50,000. 50,000 ఎన్ని రోజులు వస్తాయండి? ఈ రోజు 4,000 2,000 పెన్షన్ తీసుకున్న వాళ్ళకే సరిపోవట్లేదు, ముసలి వాళ్ళకి, వృద్ధులకి.